కలుపుకొని వేసుకున్నానండి. చూడండి, ఇదంతా మిక్స్ అవ్వాలండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా గిలక కొడితే బాగా కలిసిపోతుందండి. ఉప్పు కారం బాగా అంటుకొని వస్తుంది. పెనం మీద ఆయిల్ వేసుకుందామండి. మనం ముందుగా కింద అంటుకోకున్నట్టుగా ఎగ్. ఓకే, తర్వాత మనకి ఎంత కావాలో అంత వేసుకుందామండి ఆమ్లెట్. నేను 4 ఎగ్గులు తీసుకున్నానండి, సరిపడినంత. రౌండ్గా వేసుకోండి, మీకు నచ్చిన స్టైల్లో వేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఇది కొంచెం బాగా అవ్వాలండి. అప్పుడే తెలుస్తుందండి మనకు. కొంచెం దీని మీద ఆయిల్ వేసుకుందామండి. కొంచెంసేపు అవనిద్దామండి దీన్ని. చూసారా ఆమ్లెట్ ఎలా వస్తుందో నీట్గా. చూడండి, మంచి కలర్ఫుల్గా వచ్చేసింది మనకు ఆమ్లెట్. ఎక్కడ కూడా మనకి మాడకుండా కలర్ బ్రౌన్, లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి ఆమ్లెట్. మంచి స్పైసీ కూడా ఉంటుందండి. చూడండి, ఎక్కడ కూడా మనకు పచ్చిగా అనేది లేకోకున్నట్టుగా కవర్ అయిపోయింది ఆమ్లెట్. ఈ కలర్ రావాలండి, బ్రౌన్ కలర్, లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి మనకు. ఇంకా మిర్చి, ఇందులో వేసిన కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ చాలా బాగా మగ్గినాయండి ఇందులోన. దీన్ని తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లోనే మనం కలుపుకున్న దీన్ని ఆమ్లెట్ని వేసిద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆడియన్స్. థ్యాంక్ యూ.